పునరుద్ధాన దినం రోజు కొన్ని సత్యాల్ని నేను మీతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టంట ఈ లోకానికి దిగొచ్చి ఒక సర్వెంట్ లాగా మన దగ్గర జీవించి శ్రమపడి సిలువ వేయబడి చనిపోయాడు. చనిపోయిన తర్వాత బైబిల్ ఏం చెప్తా ఉంటుందంటే అదృశ్య లోకానికి వెళ్ళాడని, 3 రోజుల తర్వాత ఆయన తిరిగి లెగిశాడని. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? తండ్రి కుడి చేతి పక్కన కూర్చుండి ప్రధాన యాజకుడిగా నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో ఒకసారి పరిశీలించడానికి ప్రయత్నం చేద్దామండి. ఈ పునరుద్ధానం నుంచి దేవుడు ఏం చేయాలని ట్రై చేస్తున్నాడో, దేవుడు ఈ కార్యం అంతా చేయడానికి కారణాలేంటి, ఇంత వర్క్ దేవుడు చేసి మన కోసం దేవుడు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు, దేవుడు మనం ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒకసారి చెక్ చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతారా? హీబ్రూస్ 2nd చాప్టర్ 8th వర్స్ నుంచి. ఆయన సమస్తమును వానికి లోపర్చినప్పుడు వానికి లోపర్చకుండా దేనిని విడిచిపెట్టలేదు. ఎవరు? తండ్రి అంట యేసు ప్రభుకి సమస్తము లోపర్చినప్పుడు ఆయనకి లోపర్చకుండా ఏది కూడా విడిచిపెట్టలేదు అని రాస్తున్నాడు భక్తుడు ఇక్కడ. చదవండి అమ్మా. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు కానీ. గమనించండి, తండ్రి యేసు ప్రభుకి సమస్తాన్ని లోబరిచాడు. కానీ యేసు ప్రభుకి తండ్రి లోబరిచింది ఇప్పుడు విజిబుల్గా కనిపిస్తుందా అంటే లోకానికి కనిపిట్లా. ఈ సత్యాన్ని మనం గమనించుకోవాలా. దేవుడు సమస్తాన్ని గాడ్ ద ఫాదర్ హ్యాస్ సబ్జెక్టెడ్ ఎవ్రీథింగ్ అండర్ జీసస్. దేవునికి యేసు ప్రభుకి సమస్తాన్ని తండ్రి అయిన దేవుడు లోబర్చాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోబర్చుట ఇంకను చూడలేదు అని ఉంది. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లెగిసిన తర్వాత తండ్రి సమస్తమైన అధికారాన్ని ఎవరి కింద ఉంచాడు? యేసు ప్రభు కింద ఉంచాడు. సమస్తాన్ని ఎవరికి లోబర్చాడు? యేసు ప్రభుకు లోబర్చాడు. కానీ లోబర్చబడింది ప్రత్యక్షపరచబడిందా అంటే, రివీల్ అయిందా అంటే ఇంతవరకు అది రివీల్ కాలేదు. యేసు ప్రభుకి దేవుడు సమస్తమైన అధికారాన్ని లోపరిచిందే ఇంకా బయటికి కనిపించట్లా. ఎందుకంటే ఈ యొక్క మాటను చెప్పి నేను అసలు వాక్యంలోకి వెళ్తాను. యేసు ప్రభుకే తండ్రి లోబరిచింది ఇంకా బయటికి ప్రత్యక్షపరచబట్లా. మనకు లోబరిచింది మన దేవుని బిడ్డలుగా మన ఘనత ఇప్పుడు దేవుడు బయటకు చూపిస్తాడంటే, ఇప్పుడప్పుడల్లా చూపిస్తాడంటే చూపించడు. దేవుడు మన కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు, మరణాన్ని జయించాడు. ఆ దేవుని యొక్క పిల్లలో మనం గొప్పవాళ్ళుగా ఉండాలని చెప్పి మన మహిమ మన గొప్పదనాన్ని లోకానికి చూపించాలని చాలామంది అనుకుంటారేమో. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే తండ్రి సమస్తాన్ని యేసుకి లోబర్చాడు. కానీ ప్రస్తుతము ఇంకా అది లోకానికి దేవుడు బయలుపరచలేదు. గాడ్ డిడ్ నాట్ రివీల్ ఇట్. సబ్జెక్ట్ చేసినప్పుడు కూడా యేసుకి సబ్జెక్ట్ చేసింది ఏది కూడా ఇంతవరకు దేవుడు రివీల్ చేయలా. తండ్రి యేసు ప్రభుని రివీల్ చేసిన తర్వాత యేసు ప్రభులో విశ్వాసుల యొక్క గొప్పదనం బయటపడుతుంది. కానీ అప్పుడు దాకా విశ్వాసుల యొక్క గొప్పదనం బయటికి రాదు. ఈ సత్యాన్ని మనం గమనించాలండి. చూడండి, లోబర్చకుండా దేన్ని విడిచిపెట్టలేదు. ప్రస్తుతం మన సమస్తము వానికి లోబర్చుట ఇంకను
చూడలేదు కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువనిగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావాలతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. యేసు ప్రభు అంట ఎందుకోసం దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడ్డాడు? నీకోసం నా కోసం చనిపోవడానికి. చూడండి అక్కడ ఏమనుంది? ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువనిగా చేయబడిన యేసు మరణం పొందినందున అని. చూడండి యేసు ప్రభు దూతల కంటే తక్కువగా ఎందుకు చేయబడ్డాడు అంటే మనందరి కోసం ఆయన సిలువ మీద మరణాన్ని పొందడానికి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు మనందరి నిమిత్తము మరణాన్ని రుచి చూడటానికి ఇష్టపడ్డాడు. మనందరి నిమిత్తము దేవదూతల కంటే కొంచెం తక్కువనిగా చేయబడ్డాడు. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు ప్రభుకి తండ్రి సమస్తాన్ని లోబరిచాడు. ఇవన్నీ సత్యాలు. కానీ యేసు ప్రభుకి లోబరిచిన విషయాన్ని ఇంకా లోకానికైతే దేవుడు ఇంకా ప్రత్యక్ష పరచలా. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు అధికారానికి సమస్తాన్ని లోబరిచి దాన్ని లోకానికి ప్రత్యక్షపరచడానికి దేవుడు ఎందుకొరకో వెయిట్ చేస్తున్నాడు. ఎందుకోసం వెయిట్ చేస్తున్నాడు అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. చదవండి అమ్మ, కంటిన్యూ చేయండి. 10వ వచనం చదవండి. నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. చూడండి, రక్షణకర్తని శ్రమల ద్వారా సంపూర్ణంగా చేశాడంట దేవుడు. ఎవరెవరైతే రక్షణ సువార్తని లోకానికి తీసుకెళ్తారో, మొట్టమొదట రక్షణని తీసుకొచ్చింది ఎవరు? యేసు ప్రభు. ఆయన దాన్ని సిద్ధపరిచాడు. ఇప్పుడు ఆ రక్షణ సువార్తని లోకానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరిది? యేసు ప్రభు వెలుగు కదా. యేసు ప్రభుని తండ్రి లోకానికి పంపించాడు. ఇప్పుడు మనమేంటి? ఈ లోకానికి వెలుగు. యేసు ఏమంటున్నాడు? యోహాను 17లో తండ్రి నన్ను ఎలా పంపించాడో నేను కూడా మిమ్మల్ని అలా పంపిస్తున్నాను అన్నాడు. సో రక్షణలోకి నడిపించే వాళ్ళు ఎలా పర్ఫెక్ట్ చేయబడతారు? యేసు ప్రభు అనేకుని రక్షణలోకి తీసుకురావడానికి ఆయన ఎలా పర్ఫెక్ట్ అయ్యాడు? శ్రమల ద్వారా పర్ఫెక్ట్ అయ్యాడు. ఒకవేళ ఆయన వెలుగై ఉండి ఆయన అనేక మందిని రక్షణలో తీసుకురావడానికి శ్రమల ద్వారా ఆయన పర్ఫెక్ట్ చేయబడితే, మనము కూడా వెలుగులాగా ఉన్నప్పుడు మనం కూడా అనేక మందికి ఆ రక్షణ సువార్త తీసుకెళ్ళి దేవుని యొక్క రక్షణలోకి నడిపించాల్సి వచ్చేటప్పుడు మనం కూడా దేని ద్వారా పర్ఫెక్ట్ చేయబడతాము? యేసు ప్రభుకి ఏ ఫార్ములా అయితే దేవుడు ఉపయోగించాడో మనకు కూడా అదే ఫార్ములా. ఇది మనం గుడ్ ఫ్రైడే రోజు మనం ఈ సత్యాన్ని నేర్చుకుంటా ఉన్నాం. చూడండి, పరిశుద్ధత పరచువానికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలం. అందరికీ ఎవరు తండ్రి? యెహోవా దేవుడు కదండి. ఈ హేతువు చేతను చదవండమ్మా. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయనను నమ్ముకొని యుందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును. ఏం చేశాడంట దేవుడు? ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని. గమనించండి, సైతాన్ దగ్గర మరణము యొక్క బలం ఉందంట. ఏముంది సైతాన్ దగ్గర? మరణం యొక్క బలం ఉంది. సో మరణం యొక్క బలం ఉన్న అపవాదిని ఓడించడానికి యేసు ప్రభు ఈ లోకంలో మరణించి తిరిగి లేచాడు. ఎందుకు రిజరక్షను అంటే, ఆయన ముందు ఏం చేశాడు? ఆయన పిల్లలు రక్త మాంసంలో కలవారు కాబట్టి ఆయన కూడా ఏమయ్యాడు? రక్త మాంసంలో పాలిభాగస్తుడు అయ్యాడు.
మనకేముంది? ఫ్లెష్ అండ్ బ్లడ్ ఉంది. సో హీ పార్టుక్ ఇన్ అవర్ ఫ్లెష్ అండ్ బ్లడ్, రక్త మాంసంలో పాలిభాగస్తుడయ్యి మరణము యొక్క బలము గల వాణ్ణి, అనగా అపవాదిని మరణము ద్వారా జయించాడు. సో సైతానుని దగ్గర ఏముంది? మరణం యొక్క బలం ఉంది. ఈ మరణం యొక్క బలం ఉన్న వాడిని దేవుడు జయించడానికి ఈయనంటే ఏమవ్వాల్సి వచ్చిందంట? మరణము పొందాల్సి వచ్చిందంట. చదవండమ్మా. జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. సైతాను దగ్గర ఏముంది? మరణ బలం ఉంది. అవునండి. అదే సైతాను చూసి మనుషులకి ఏమొస్తుంది? మరణం యొక్క భయం వస్తుంది. రెండు విషయాలు అక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తాయి. మరణము యొక్క బలము, మరణము యొక్క భయము. మరణము యొక్క బలం ఎవరి దగ్గర ఉంది? సైతాన్ దగ్గర ఉంది. మరణం యొక్క భయం ఎవరి దగ్గర ఉంది? మనుషుల దగ్గర ఉంది. మనుషులకు ఏమున్నాయి? రక్త మాంసాలు ఉన్నాయి. సో ఈ రక్త మాంసాల్లో ఆయన కూడా పాలిభాగస్తుడయ్యి ఆయన చనిపోవడం ద్వారా మరణ బలము గల వాడిని ఓడించి ఇక్కడ మరణ భయాన్ని మనుషుల్లో దేవుడు ఏం చేస్తున్నాడు? తీసేస్తున్నాడు. అర్థమవుతుందండి? మరణ బలం ఎవరి దగ్గర ఉంది? సైతాన్ దగ్గర ఉంది. మరణ భయం ఎవరిలో ఉంది? మనుషుల్లో ఉంది. యేసు ప్రభు ఈ రక్త మాంసములు కలిగిన మరణ భయము కలిగిన మనుషుల్లోకి ఈయన వచ్చి మనిషిలాగా జీవించి చనిపోవడం ద్వారా, తిరిగి లేగడం ద్వారా ఏం జరిగింది? మరణ భయాన్ని కలిగిన అపవాదిని ఓడించాడు. మరణ బలము కలిగిన అపవాదిని ఓడించాడు. మరణ భయాన్ని మనుషుల్లోంచి తీసేశాడు. అయితే ఎలా చేశాడు ఈ పని అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలా. ఎందుకంటే పునరుద్ధానం ద్వారా దేవుడు ఏం చేయాలనుకున్నాడో మనం తెలుసుకోకుండా మనం ఏదో పునరుద్ధాన ఆదివారం వచ్చినప్పుడు పొద్దున్నే సమాధుల దగ్గరికి వెళ్ళి ఇది ఆచారం మేము చేసేవాళ్ళం చిన్నప్పుడు. అది చిన్నప్పుడు అంటే పెద్ద అయిన తర్వాత కూడా చేసాం. గుడ్ ఫ్రైడే అయిపోగానే, సర్వీస్ అయిపోగానే సమాధులకు వెళ్ళను, క్లీన్ చేయను, దానికి సున్నవేను కదండి. దేవుడు వెరైటీకి పోల్చాడు మనల్ని. రోమీలు 3 ఏమన్నాడంటే మీరు సున్నం వేయబడిన సమాధులు అన్నాడు. అది గొప్ప విషయంగా పోల్చలే దేవుడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుణ్ణి వెతుకువాడు లేడు, గ్రహించువాడు లేడని మీ నోట్లో విషం ఉంది, మీరు సున్నం వేయబడిన సమాధులు అన్నాడు. ట్రెడిషనల్గా మనం ఈ పునరుద్ధాన్ని యేసు ప్రభు తిరిగి లేచాడు అని ఎక్కడ చూసినా ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ యేసు ప్రభు ఏ కారణం చేత తిరిగి లేచాడు, ఏ ఎఫెక్ట్ మనుషుల్లోకి రావాలని యేసు ప్రభు తిరిగి లేచాడు అనేది మనం చాలాసార్లు గుర్తించట్లేదు. దేవుడు మరణ బలము సైతాన్ దగ్గర ఉందని గమనించాడు. ఆ మరణాన్ని బట్టి భయము ప్రజల్లో ఉందని దేవుడు గుర్తించాడు. దీనికి రక్త మాంసాలు కారణమని కూడా దేవుడు అర్థం చేసుకున్నాడు. సో ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకుని మరణ బలము కలిగిన సైతాన్ని జయించడానికి ఈయన చనిపోయి తిరిగి లేచి మరణ భయాన్ని మనలోంచి దేవుడు తీసేశాడంట. కంటిన్యూ చేయండి అమ్మ. అక్కడ ఏముందో, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. సో ఇది జరిగింది యాక్చువల్గా. అయితే దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒకసారి పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మరణానికి కారణం ఏంటి? పాపం. అవునా? పాపానికి కారణం అవిధేయత. అంతేనా? డిజోబీడియన్స్ లీడ్స్ టు సిన్ అండ్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఆర్
డెత్ అని ఉంటుంది కదా. చూడండి రోమన్లకు రాసి ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మేజర్ ప్రాబ్లం మనుషులు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఒబీడియన్స్లో కనిపిస్తుంది. నేను క్రిస్మస్ సీజన్ దేంతో స్టార్ట్ చేసాం, మనం సెలబ్రేషన్ ఆఫ్ ఒబీడియన్స్తో స్టార్ట్ చేసాం. దేవుడు ఈ రిజరక్షన్ సండేని కూడా, పునరుద్ధాన దినాన్ని కూడా విచిత్రంగా అదే పాయింట్ మీద మాట్లాడుతూ ఉన్నాడు. నేను ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడు ఒకని అవిధేయత వలన ఏమైందంట, పాపము ఎలాగు అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అంటే పాస్ట్ టెన్స్ కదండి, అవునా? ఎలాగా పాపులుగా చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అలాగనే ఒకని విధేయత అంటే యేసు ప్రభు ఏం చేశాడు, తండ్రికి విధేయుడుగా జీవించాడు. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. పాస్ట్ టెన్సా, ప్రజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? ఇది ఫ్యూచర్ టెన్స్. నీతిమంతులుగా చేయబడుట, నీతిమంతులుగా ఆరోపించబడుట కాదు, నీతిమంతులుగా ఆరోపించబడటం కాదు, నీతిమంతులుగా చేయబడటం. నాట్ బీయింగ్ రెకండ్ యాజ్ రైచియస్ బట్ బీయింగ్ మేడ్ యాజ్ రైచియస్. రైచియస్నెస్ అంటే మన మీద ఇంప్యూట్ చేయబడటం కాదు, రైచియస్నెస్ మనలోకి ఇంపార్ట్ చేయబడటం. రెండిటికి చాలా తేడా. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు, ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. నీతి ఆయనకి ఆరోపించబడింది. హీ వాజ్ రెకండ్ రైచియస్, హీ వాజ్ డిక్లేర్డ్ రైచియస్, హీ వాజ్ ఇంప్యూటెడ్ విత్ రైచియస్నెస్. నీతి ఉన్నట్లు ఆయన మీద ఏమొచ్చింది, ఆరోపణ వచ్చింది. కానీ యేసు ప్రభు విధేయత కేవలం నీతిని ఆరోపించడం మాత్రమే కాదు, నీతిమంతులుగా మనల్ని చేస్తుంది. ఇది వేరు. సో ఒక అవిధేయత వల్ల మరణం అందరి జీవితంలోకి వచ్చింది, ఇంకొకని విధేయత వల్ల అనేకులు ఏమవుతున్నారు, నీతిమంతులుగా చేయబడుతున్నారు. అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోవాలా. మనం రక్షించబడటానికి, నీతిమంతులుగా చేయబడటానికి, నీతిమంతులుగా ఆరోపించబడటానికి కాదు, మనం రక్షించబడటానికి విశ్వాసం ఒక్కటే సరిపోతా? ఈజ్ ఫెయిత్ అలోన్ ఈజ్ ఇనఫ్ ఫర్ అస్ టు బి సేవ్డ్? విశ్వాసం ఒక్కటే చాలా మనం రక్షించబడటానికి? జేమ్స్ యాకోబు గ్రంథం చూడండి, 2వ అధ్యాయం 14వ వచనం నుంచి చూడండి. ఎంత కన్వీనియంట్గా ఈ వాక్యాన్ని తిరగేశారో చూడండి. చదవడమా? నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? మీరు గమనించండి, నీతిమంతులుగా ఆరోపించబడటానికి మనకి ఎటువంటి క్రియలతో సంబంధం లేదు. టు బి అక్యూజ్డ్ ఆఫ్ రైచియస్నెస్ ఆర్ టు బి ఇంప్యూటెడ్ విత్ రైచియస్నెస్, నీతి మన మీద ఆరోపించబడటానికి మనకి ఎటువంటి క్రియలతో సంబంధం లేదు. నీతి ఆరోపించబడిన తర్వాత నీతిమంతుడుగా మారటానికి మనకి క్రియలు అవసరము. టు బి రికండ్ యాజ్ రైచియస్ దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ వర్క్స్. కేవలం విశ్వాసం చాలు. విశ్వాసం ఉంటే నువ్వు నీతిమంతుడుగా, నీతి నీ మీద ఆరోపించబడుతుంది. కానీ ఆరోపించబడిన నీతి నీ దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు ఎప్పుడైతే క్రియలు చూపిస్తావో నువ్వు నీతిమంతునిగా చేయబడతావు అని. సో ఇక్కడ ఏ నీతి గురించి మాట్లాడుతున్నాడు యాకోబు? ఇది ఆరోపించబడిన నీతి కాదు. ఏ నీతి గురించి మాట్లాడుతున్నాడు? మనలో కలిగే నీతి గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడండి?
నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? అట్టి విశ్వాసం అతన్ని అంటే రక్షింపగలదా? క్రియలు లేకుండా విశ్వాసం మనం రక్షిస్తుందా? అది మతం చెబుతుంది బయట. ఓన్లీ ఫెయిత్, హ్యావ్ ఫెయిత్ అండ్ యు ఆర్ సేవ్డ్ అంటుంది. కానీ క్రియలు లేకుండా ఉట్టి విశ్వాసం ఉన్నంత మాత్రాన నువ్వు రక్షింపగలవా అని అక్కడ క్వశ్చన్ వేస్తున్నాడు. చదవండి అమ్మ, కంటిన్యూ చేయండి. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము ఎలాంటి క్రియలు ఉండాలా? ధర్మశాస్త్రమైన క్రియలు డిమాండ్ చేయట్లా వాక్యం. గమనించండి, ధర్మశాస్త్రమైన క్రియలు డిమాండ్ చేయట్లా వాక్యం. నువ్వు ధర్మశాస్త్రాన్ని అబ్జర్వ్ చేయాల్సిన పని లేదు, కానీ ఎలాంటి క్రియలు కనిపించాలా? నీ సహోదరుడు సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి. అంటే నీ సహోదరుని పట్ల ప్రేమతో కూడిన క్రియలు నీలో లేకుండా, ఒకవేళ నువ్వు విశ్వాసివి అని ఒప్పుకుంటే ఆ విశ్వాసం నిన్ను ఎప్పటికీ రక్షించదు అంటున్నాడు. అని ఏమంటున్నాడు? కంటిన్యూ చేయండి. సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడు అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగా విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. విశ్వాసము క్రియలు లేకపోతే అది ఏమైపోద్దంట? ఒంటిగా ఉండి అది ఇట్ విల్ బి అలోన్ అండ్ ఇట్ ఈస్ డెడ్ అంటున్నాడు. విశ్వాసము క్రియలతో లేకపోతే, ఎలాంటి క్రియలు? నీ పొరుగువాని పట్ల నువ్వు చూపించే ప్రేమతో కూడిన క్రియలు లేకపోతే విశ్వాసము వేస్ట్. విశ్వాసము నువ్వు ఇల్లు కొనుక్కోవడానికో, కారు కొనుక్కోవడానికో, బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవడానికో, ఉద్యోగాల్లో ప్రమోషన్ తెచ్చుకోవడానికో పనిచేసి నేను రక్షణలోకి తీసుకెళ్దు. అది విశ్వాసం కాదు. విశ్వాసము నిజంగా మనకుంటే ఆ విశ్వాసము నీ పక్కనోడి మీద నువ్వు చూపించే ప్రేమని, నీ పొరుగువాని పట్ల నీ క్రియల్ని చూపిస్తుంది. ఆ క్రియలు కనిపించకపోతే మనకున్న విశ్వాసం యాక్చువల్గా ఫెయిత్ కాదు. చదవండి అమ్మ, కంటిన్యూ చేయండి. అయితే అలాగే విశ్వాసము క్రియలు అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి. నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతున్నని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. చూడండి, ఈ మాట చెప్పి ఏమంటున్నాడు? దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావా? అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. దేవుడిని నమ్మటం వల్ల పెద్ద విషయం ఏముంది? పెద్ద గొప్పతనం ఏంటి? నేను దేవుడిని నమ్ముకుంటున్నానండి అంటే దాంట్లో గొప్పతనం ఏముంది? మనం కాదు, దయ్యాలు కూడా దేవుణ్ణి నమ్మి వణుకుతాయి. యేసు ప్రభు వచ్చినప్పుడు దయ్యాలు ఏమన్నాయి? సన్ ఆఫ్ ద మోస్ట్ హైగా, అవునా కదండి, సర్వోన్నతుడైన దేవుడు కుమారుడు అని గుర్తించినాయి. అవునా? నమ్మినాయి ఆ దేవుడని. మనుషులే నమ్మాలి ఇంకప్పటికి పూర్తిగా, కానీ దయ్యాలు నమ్మిని భయపడ్డి వణికినాయి. నువ్వు నేను యేసు ప్రభుని నమ్ముకోవడం వల్ల పెద్ద విషయం ఏముంది? యేసు ప్రభుని నమ్ముకోవడంలో గొప్పదనం ఎక్కడా లేదు అని ఏమంటున్నాడు చూడండి. వ్యర్థుడా, ఈ మాట చెప్పేమంటున్నాడు? వ్యర్థుడా అంటున్నాడు. అంటే ఓ ఫూలిష్ మ్యాన్ అంటున్నాడు. చదవండమ్మా. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొన గోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు, అబ్రహాము విశ్వాసం ఉండి ఆస్తిని సంపాదించుకున్నట్టు దేవుడు విశ్వాసాన్ని అట్లా పోల్చలా. విశ్వాసం ఉండి ఆయన ప్రేమించిన కొడుకుని బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. విశ్వాసం దేన్ని బట్టి రుజువు అయింది? దేన్ని బట్టి ప్రూవ్ అయింది? వదిలేసుకునే దాన్ని బట్టి ప్రూవ్ అయిందా? రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ప్రూవ్ అయిందా? దేన్ని బట్టి ప్రూవ్ అయింది? మన విశ్వాసం మనం ప్రార్థన చేసుకుంటూ పొందుకునే దాన్ని బట్టి ప్రూవ్ అవుద్దా? దేవుడు కోసం నువ్వు కోల్పోయే దాన్ని బట్టి ప్రూవ్ అవుద్దా? దేన్ని బట్టి ప్రూవ్ అవుద్ది? అబ్రహాం విశ్వాసం ఆయన ఇస్సాకును పొందుకున్నప్పుడు ప్రూవ్ అవ్వలేదు. అబ్రహాం విశ్వాసం ఎప్పుడు ప్రూవ్ అయింది? ఇస్సాకును బలిపీఠం మీద పెట్టి చంపేయడానికి కత్తెత్తినప్పుడు ప్రూవ్ అయింది. నా ఫెయిత్ ఎప్పుడు ప్రూవ్ అవుద్ది? నీ కోసం నువ్వు సంపాదించుకోవడానికి నువ్వేమన్నా దేవుడి దగ్గర రిసీవ్ చేసుకుంటే అది మన ఫెయిత్కి ప్రూఫ్ కాదు.
అది మన విశ్వాసానికి ప్రూఫ్ కాదు, అది దేవుని యొక్క మంచితనానికి ప్రూఫ్. అంతేనా? నువ్వు నేను ఎంత పాపివైనా కానీ, ఎన్నిసార్లు తప్పు చేసినా కానీ, మనం అడిగిన ప్రతిసారి ఇచ్చే దేవుని యొక్క గొప్పతనానికి ప్రూఫ్ అది. అంతేగాని మన విశ్వాసానికి అది ప్రూఫ్ కాదు. ఇక్కడ నుంచి నేను సేవకుడుగా నేను చేసే ప్రార్థనకు ప్రూఫ్ కాదు. మన విశ్వాసానికి ఏది ప్రూఫ్? పనికి మాలినోళ్ళైనా మన కోసం అడిగిన ప్రతిసారి దేవుడు కాదనకుండా ఇస్తున్నాడు కాబట్టి, ఆ దేవుడిని నమ్మిన మనము మనకిష్టమైంది దేవుని కొరకు కోల్పోవడానికి ఇష్టపడితే అది మన విశ్వాసానికి ప్రూఫ్. సైతాను లోకం ఎంత విచిత్రంగా విశ్వాసాన్ని తిప్పేసిందంటే, రిసెప్షన్ ప్రూఫ్కి, ఫెయిత్కి ప్రూఫ్ కింద మార్చేసింది. ప్రార్థన చేసి పొందుకుంటే వీడికి ఎంత విశ్వాసం ఉందో వీడి ప్రార్థనలో అనుకుంటాం మనం. అది మన ప్రార్థనలో విశ్వాసం కాదు, దేవుని యొక్క, ఇట్ ఈస్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని కొరకు నువ్వు కోల్పోయే దాంట్లో ఎంత లాస్ అవుతావో దేవుని కొరకు, నీ లాస్ను బట్టి. ఆది సంఘంలో దేవుణ్ణి వాళ్ళు నిజంగా విశ్వసించారు కాబట్టి ఉన్నదంతా ఏం చేశారు? తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పడేశారు. వాళ్ళలో ఏం కనిపించింది? దేవుడికి విశ్వాసం కనిపించింది. దేవుణ్ణి నమ్మాడు కాబట్టి స్టీఫెను రాళ్ళు తీసుకుని కొడుతున్నా తన ప్రాణాన్ని ఆనందంగా కోల్పోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి స్టీఫెన్లో దేవుడికి ఎవరికైనా ఏం కనిపించింది? విశ్వాసం కనిపించింది. స్టీఫెన్కు ఉన్న బెంజ్ కారుని బట్టో బంగ్లాను బట్టో దేవుడికి విశ్వాసం కనిపించలా. విశ్వాసము మనం పొందుకునే దాంట్లో కనిపించదు, విశ్వాసము మనం కోల్పోయే దాంట్లో కనిపిస్తుంది. ఇటువంటి తప్పుడు, భయంకరమైన తప్పుడు బోధల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇఫ్ యు సే దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం కలిగినోడు అయితే దేవుడి కోసం ఎంత కోల్పోయావో, ఎంత నష్టపోయావో ఒక లిస్ట్ వేసుకుని చూడు. ఆ లిస్టుని బట్టి నీకున్న విశ్వాసం ఏంటో తెలుస్తుంది, లేకపోతే తెలియదు. కంటిన్యూ చేయండి. ఏమంటున్నాడు ఆయన? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగ చేసననియు. విశ్వాసం ఏం చేసిందంట? అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిందంట. హౌ ఫెయిత్ విత్ హిస్ వర్క్స్ హ్యాడ్ మేడ్ హిమ్ పర్ఫెక్ట్ అని ఉంది. అబ్రహాము యేసు ప్రభుని నమ్మి, లేకపోతే దేవుణ్ణి నమ్మి తన ఇంటిని వదిలిపెట్టి ఎడారిలోకి వచ్చినప్పుడు అబ్రహాం పర్ఫెక్ట్గా లేడు. అబ్రహాంకి ఇస్సాకు పుట్టినప్పుడు కూడా పర్ఫెక్షను లేదు. అబ్రహాము విశ్వాసముతో పాటు క్రియలు ఎప్పుడైతే కలిగి ఉన్నాడో, ఫెయిత్ ప్లస్ వర్క్స్ మేడ్ హిమ్ పర్ఫెక్ట్. విశ్వాసము ప్లస్ క్రియలు ఆయన ఏం చేసినాయి? సంపూర్ణునిగా చేసినాయి. విశ్వాసము ప్లస్ క్రియలు లేకపోతే మనలో సంపూర్ణత రాదు. యేసు ప్రభు నమ్ముకుని క్రిస్టియన్స్గా మారినంత మాత్రాన మనం పరలోకానికి వెళ్ళము. ఆ విశ్వాసానికి తోడు క్రియలు లేకపోతే, ఆ విశ్వాసానికి ప్రూఫ్గా నీ దగ్గర క్రియలు లేకపోతే, ఎలాంటి క్రియలు? దేవుని కొరకు కోల్పోయే క్రియలు లేకపోతే మనలో అంటే until unless you don't lose anything for Jesus, you cannot be made perfect. దేవుని కొరకు కోల్పోకపోతే మనకి పర్ఫెక్షన్ రా. చదవండమ్మా. క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగేను. మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. చాలండి. సో విశ్వాసం ఒక్కటి సరిపోదు. ఏం కావాలి దానికి? క్రియలు కావాలా. ఎలాంటి క్రియలు కావాలా? నీ సెల్ఫ్కి సంబంధించకుండా, థింగ్స్ దట్ వర్క్స్ దట్ డజంట్ పర్టైన్ యువర్ సెల్ఫ్, నీ వ్యక్తిగతమైన నీకు సంబంధించిన క్రియలు కాకుండా దేవుని కొరకు, నీ పొరుగు వాని కొరకు సంబంధించిన క్రియలు. సో విశ్వాసానికి ఏం కావాలా? ఏం జాత అవ్వాలా? దేవుని చెప్పిన మాటకి ఒబీడియన్స్ జాత అవ్వాలా. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. Romans 6:16.
లోబడుటకు దేవుని దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? ఏమనుందండి? మనం దేనికి లోబడతామో దానికి దాసులం అవుతాం, అంతేనా అని ఏమంటున్నాడు అక్కడ? ఇంకొకసారి చదవండి. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అంటే దేనికి ఒబీడియన్స్ చూపించాలని మీరు అప్పగిస్తారో అది చావు నిమిత్తముగా పాపమునకే అంటే గాని పాపానికి ఒబీడియన్స్ చూపిస్తే డెత్కి, దేవుని వాక్యానికి ఒబీడియన్స్ చూపిస్తే రైచియస్నెస్కి. విధేయత చూడండి, మనం మరణానికి కావచ్చు, ఇటు నిత్య జీవితానికి కావచ్చు, రెండిటికి ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ ఎక్కడుంది? ఎక్కడి నుంచి డివైడ్ అవుతుంది? మనవే మరణం వైపు వెళ్తుందా, మన దారి జీవం వైపు వెళ్తుంది అనేది ఎక్కడి నుంచి చీలుతుంది, ఎక్కడి నుంచి డైవర్ట్ అవుతుంది? మన పాయింట్ ఆఫ్ ఒబీడియన్స్ దగ్గర డైవర్ట్ అవుతుంది. నువ్వు విధేయత చూపించే దగ్గర డైవర్ట్ అవుతుంది. నీ విధేయతను బట్టి, నువ్వు విధేయత చూపించడానికి నువ్వు ఎవరికి లోబట్టడానికి ఇష్టపడతావో దాన్ని బట్టి నువ్వు మరణానికి కానీ లేకపోతే జీవానికి కానీ నువ్వు వెళ్తావు. అంటే నీలో మరణం ఉన్నా జీవం ఉన్నా దాని రూట్ ఎక్కడ వెతకగలం? మనం దానికి మొదలు ఎక్కడ వెతకగలం? మనం ఎవరికి ఒబీడియన్స్ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నామో అక్కడ వెతకగలం. అర్థమవుతుందండి? సో నీ జీవానికి కావచ్చు, నీ మరణానికి కావచ్చు, రూట్ ఎక్కడుంది? మన ఒబీడియన్స్ దగ్గర ఉంది, మన విధేయత దగ్గర ఉంది. సో నీ దేనికి విధేయత చూపించడానికి నువ్వు ఇష్టపడతావో నీకు మరణమైనా వస్తుంది, లేకపోతే జీవమైన వస్తుంది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. 1 Peter 1st chapter 14th verse. 1 Peter 1st chapter 14th verse. ఫస్ట్ పీటర్ 1st chapter 14th verse. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక. ఎవరు అంటున్నారు ఈ మాట? యేసు అన్నమాట. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో. ఏంటి రిక్వైర్మెంట్? ఏంటి? నేను పరిశుద్ధుడిని, ఐఎమ్ హోలీ. మీరు కూడా ఎట్లా ఉండమంటున్నాడు? మీరు కూడా హోలీగా ఉండమంటున్నాడు. అంటే దానికి ఎలా ఉండాలా పరిశుద్ధంగా? అంటే కాబట్టి ఎలాంటి పిల్లలుగా అంట? యాజ్ ఒబీడియంట్ చిల్డ్రన్ అని ఉంది. విధేయులకు పిల్లల వలె. ఏం కోరుకుంటుంది బైబిల్? విధేయత కోరుకుంటుంది. పరిశుద్ధత కారణం ఏంటి? విధేయత. నీతికి కారణం ఏంటి? విధేయత. జీవానికి కారణం ఏంటి? విధేయత. దేనికి? దేవుని యొక్క సత్యానికి. మరణానికి కారణం ఏంటి? విధేయత. దేనికి? పాపానికి. మనం దేనికి ఒబే అవుతాము, దేనికి సరెండర్ అవుతాము, ఆ ఒబీడియన్స్ మనల్ని అక్కడ దాకా తీసుకెళ్తుంది. సైతాన్ గాడికి ఉన్న బలం ఏంటో తెలుసా అండి? మరణ బలం ఏంటో తెలుసా? పవర్ ఆఫ్ డెత్ ఏంటో తెలుసా? చూడండి, మరణ బలం ఏంటి అంటే మోసం, డిసెప్షన్. డూ యు నో వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ డెత్ దట్ సాటన్ హ్యాడ్? సైతాన్ గడి దగ్గర ఉన్న ఆ మరణ బలం ఏంటి తెలుసా? మోసం. కారణం ఏంటి? ఇది రీజన్. మనుషులు దేవుణ్ణి ప్రేమించరా. ఎవరిని ప్రేమించుకోవడం మొదలుపెట్టారు? వాళ్ళు ప్రేమించుకోవడం మొదలుపెట్టారు కదా. దేవుణ్ణి ప్రేమించలేదు, వాళ్ళ సెల్ఫ్ను ప్రేమించుకున్నారు. దేనికి దారి తీసింది? దేవుణ్ణి ప్రేమించినప్పుడు దే నెవర్ సాట్. దేవుణ్ణి ఎప్పుడు వెతకలేదు వాళ్ళు. నో సీకింగ్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి ఎప్పుడు వెతకలా. దేన్ని వెతికారు? ఫ్లెష్ని వెతుక్కుంటూ వెళ్ళారు. దేన్ని వెతకడం మొదలుపెట్టారు? వాళ్ళ నేత్రాశని, శరీరాశని, జీవపు డమ్ము, ఫ్లెష్ని వెతకడం మొదలుపెట్టారు. దేవుడిని ప్రేమించలేదు, వాళ్ళు ప్రేమించుకున్నారు. మీరు గమనించాలి, దేవుడు ఎందుకు అన్నాడు తెలుసా? మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే మీ జీవితాన్ని మీరు కోల్పోతారని. డినై యువర్ సెల్ఫ్ అని దేవుడు ఎందుకు అన్నాడు తెలుసా? అదంతా రూట్ దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి. సో దేవుడు అంటే ప్రేమ లేదు,
ఎవడు వాడు ప్రేమించుకోవడం మొదలుపెట్టారు. దేవుణ్ణి ఎవరు వెతకలేదు. దేన్ని వెతకడం మొదలుపెట్టారు? సెల్ఫ్ని వెతుక్కోవడం మొదలుపెట్టారు. సెల్ఫిష్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టారు. స్వలాభాన్ని వెతుక్కోవడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే దేవుణ్ణి వాళ్ళు వెతకలేదో వాళ్ళ దగ్గర అసలైన సత్యం, అబ్సల్యూట్ ట్రూత్ అనేది వాళ్ళ దగ్గర లేకుండా పోయింది. మనుషుల దగ్గర ఏం లేదు. దేవుణ్ణి వెతకపోతే ఏం తెలియదు, సత్యం తెలియదు. మన దగ్గర ఉన్న మనం అనుకునేది ఏంటి సత్యం? రిలేటివ్ ట్రూత్ అంటారంటే మనలో మనకి ఏది నిజం అనిపిస్తే అది నిజం, ఏది తప్పు అనిపిస్తే అది తప్పు. కానీ యాక్చువల్గా అసలు నిజం ఏంటి, అసలు సత్యం ఏంటి అనేది మనకి తెలియలా. సో దేవుణ్ణి ప్రేమించలేదు, వాళ్ళు ప్రేమించుకున్నారు. ప్రేమ లేదు కాబట్టి దేవుణ్ణి వెతకలేదు. దేన్ని వెతికారు? శరీరాన్ని వెతుక్కోవడం మొదలుపెట్టారు, శరీరాశలు వెతుక్కోవడం మొదలుపెట్టారు. సో ఎప్పుడైతే దేవుణ్ణి వెతకలేదో వాళ్ళల్లో సత్యం లేదు, ట్రూత్ లేదు. ఎప్పుడైతే మన దగ్గర ట్రూత్ లేదో సైతాన్ గాడికి పవర్ వచ్చింది. ఏంటా పవరు? మోసం చేసే పవర్. అవునా? మనం టీవీ కొనడానికి షాప్కి వెళ్ళాం అనుకోండి, షాప్ వాడు మిమ్మల్ని మోసం చేసే పవర్ ఎప్పుడు ఉంటుంది వాడి దగ్గర? టీవీ గురించి ఎటువంటి జ్ఞానం లేకపోతే, ఎలక్ట్రానిక్స్ గురించి ఎటువంటి ఐడియా లేకపోతే, అవునా కదండి? మనం కొనే వస్తువు గురించి మనకి ఎంత జ్ఞానం అయితే ఉంటుందో అమ్మేవాడికి మనల్ని మోసం చేయడానికి అంత తక్కువ పవర్ ఉంటుంది. అంతేనా? మనం కొనేదాని గురించి మనకి ఎంత జ్ఞానం తక్కువ ఉంటుందో మనల్ని మోసం చేయడానికి అమ్మేవాడికి అంత బలం ఎక్కువ ఉంటుంది. సైతాన్ గాడు మనిషిని ఏం చేశాడు? చూశాడు, వీళ్ళు దేవుణ్ణి ఎతకట్లా, కంటికి రమ్యంగా కనిపించి తినటానికి బాగుందనిపించిన ఫలాన్ని వెతుకుతున్నారు. వీళ్ళు దేవుణ్ణి ప్రేమించట్లా, మధ్యప్రదేశ్ని ప్రేమిస్తున్నారు. అంతేనండి? కడుపుని ప్రేమించారు. కడుపుకు కావాల్సింది కంటికి రమ్యంగా ఉన్నదాన్ని వెతుకుతున్నారు. అది ఇచ్చిన దేవుణ్ణి వీళ్ళు వెతకట్లేదు కాబట్టి సత్యం వాళ్ళకి తెలియలేదు, మర్చిపోయారు. సత్యం పోయింది. అది సైతాన్ గాడికి పవర్ అయిపోయింది. ద మూమెంట్ యు డోంట్ హ్యావ్ ట్రూత్ విత్ యూ, సైతాన్ గాడు పవర్ఫుల్. సైతాన్ గాడుకున్న మరణ బలం ఏంటనుకుంటున్నారు? డిసెప్షన్. మరణ బలాన్ని దేవుడు సైతాన్ నుంచి ఎట్లా తీస్తాడు? దేవుడు యేసు ప్రభుతో పాటు మనకేమేమి వచ్చినాయి? కృప, సత్యం, గ్రేస్ అండ్ ట్రూత్. ఎవరి ద్వారా వచ్చినాయి? యేసు ద్వారా. సో ఎప్పుడైతే మన దగ్గర సత్యం ఉండదో మనం ఏమవుతాము? మోసపోతాం. ఎప్పుడైతే మనం మోసంలో పడతామో మన సొంత విల్లు నుంచి, అంటే మనంతట మనమే, మైండ్ కరెక్ట్గా ఆలోచించదు, మోసపోతే. అంతేనా? ఆడు చెప్పిన మాటలనే ఆలోచిస్తాం, అదే రైట్ అనుకుంటాము. సో మనంతట మనమే, అవుట్ ఆఫ్ అవర్ ఓన్ విల్, మనమే దేవుని సత్యానికి అవిధేయత చూపిస్తాం. అవిధేయత నుంచి దేంట్లోకి వెళ్తాం? పాపంలోంచికి వెళ్తాము. పాపంలోంచి దేంట్లోకి వెళ్తాం? మరణంలోకి వెళ్తాము. మనుషులకున్న భయం ఏంటి? మరణ భయం. మరణ భయాన్ని దేవుడు ఎలా తీస్తాడు? మరణ బలాన్ని దేవుడు తీసేస్తున్నాడు. ఎలా తీసేస్తున్నాడు? సత్యాన్ని మన దగ్గరికి పంపించి ఆ సత్యాన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని సహవాసాన్ని ఇచ్చి. మరణ బలము మోసం. ద పవర్ ఆఫ్ డెత్ ఈజ్ డిసెప్షన్. సైతాన్ గాడి చేతిలో మరణ బలము ఏంటి? మోసం. వాడు నిన్ను నన్ను మోసం చేస్తాడు. డిజొబీడియంట్గా ఉండటానికి వాడు మాటలు చెప్పి మన మైండ్ని ఏం చేస్తాడు? మార్చేస్తాడు. ఆ మోసాన్ని మనం ఎప్పుడైతే నమ్ముతామో, మన మైండ్ ఎప్పుడైతే ఆ మోసానికి ట్యూన్ అవుద్దో, మన మైండ్ దేనికి ట్యూన్ అయిపోద్ది? వాడు చెప్పిన మోసానికి ట్యూన్ అయిపోద్ది. ఎందుకు? మన దగ్గర ట్రూత్ లేదు. సో మన మైండ్ ట్యూన్ అయిపోద్ది కాబట్టి మనంతట మనమే, అవుట్ ఆఫ్ అవర్ ఓన్ విల్, వి డిజోబే గాడ్. సో మనం జీవం వైపు వెళ్ళినా మరణం వైపు వెళ్ళినా దానికి కారణం ఏంటి? మన ఒబీడియన్స్. ఆ ఒబీడియన్స్కి వాడి చేతిలో ఉన్న పవర్ ఏంటి? డిసెప్షన్. ఆ పవర్ వాడి దగ్గర ఎందుకుంది? మన దగ్గర ఏమి లేదని, సత్యం లేదని. సో దేవుడు ఏం చేశాడంటే కృపా సత్య సంపూర్ణునిగా. కృప అనేది ఒక ఏర్పాటు, ఒక డిస్పెన్సేషన్, ఒక అడ్మినిస్ట్రేషను.
ఆ కృపలో దేవుడు మనకేం ప్రొవైడ్ చేయడానికి వచ్చాడు? సత్యాన్ని ప్రొవైడ్ చేయడానికి వచ్చాడు. ఆ సత్యాన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేసే పరిశుద్ధాత్ముని యొక్క ఫెలోషిప్ని, సహవాసాన్ని ప్రొవైడ్ చేయడానికి వచ్చాడు. అయితే దేవుడు చేసేది ఏంటి? ఆ డిసెప్షను పవర్ తీసేయడానికి మనకేం చెప్తాడు దేవుడు? సత్యాన్ని చెప్తాడు, సత్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా. కానీ మళ్ళీ ఒబీడియన్స్ ఎవరి చేతుల్లో ఉంటుంది? విధేయత ఎవరి చేతుల్లో ఉంటుంది? మన చేతుల్లోనే ఉంటుంది. మనం జాగ్రత్తగా గమనిస్తే యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే, లోకంలో ఉంటాం మనం పాపులుగా. మన దగ్గరికి ఏమొస్తుంది? సువార్త వస్తుంది, గాస్పల్ వస్తుంది. యేసు ప్రభు రక్షకుడని మనం మనసులో నమ్మి నోటితో ఒప్పుకుంటాము. ఒప్పుకున్నప్పుడు మనం ఏమవుతాము? ధర్మశాస్త్రం నుంచి వచ్చే శిక్ష నుంచి, ద పెనాల్టీ ఆఫ్ సిన్ నుంచి రక్షించబడతాం. అవునండి. మనం దేంట్లోకి ఎంటర్ అవుతాము? గ్రేస్లోకి, కృపలోకి ఎంటర్ అవుతాం. రోమన్స్ 5:2 ఉంటుంది అన్నమాట. దేంట్లోకి ఎంటర్ అవుతాం మనం? దేంట్లోకి ప్రవేశం కలవారం అవుతాం? కృపలోకి ప్రవేశం కలవారం అవుతాం. కృపలోకి ప్రవేశం అవ్వగానే మనకి ఎవరు అనుగ్రహించబడతారు? పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడతాడు. ఈ కృపలో మనకేం దొరుకుతుంది? సత్యం దొరుకుతుంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడి సత్యాన్ని మనకేం చేస్తాడు? బోధించడం మొదలు పెడతాడు. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించావో నీకు నీతి ఆరోపించబడుతుంది. గమనించండి, నువ్వు నీతి మంతుడు కాదు, నీకు నీతి ఆరోపించబడుతుంది. నువ్వు నీతి ఆరోపించబడింది కాబట్టి, బికాజ్ యు ఆర్ ఇంప్యూటెడ్ విత్ రైచియస్నెస్, హోలీ స్పిరిట్ లార్డ్ నీ దగ్గరికి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? ఈ సత్యాన్ని నీకు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతాడు. అంటే సైతాని యొక్క మరణ బలాన్ని మీ దగ్గర నుంచి ఏం చేస్తాడు? వాడి దగ్గర నుంచి దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. సైతాని యొక్క మరణ బలాన్ని తీసేస్తాడు. అట్లా మనకి ట్రూత్ని, సత్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనకు సత్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడో మనం ఏం చూపించాలా? దానికి విధేయత చూపించాలా. విధేయత దేంట్లో కనిపించాలా? క్రియల్లో కనిపించాలా. ఎప్పుడైతే ఆ విధేయత మనకు చూపిస్తాడో, ఇక్కడ చూడండి ఏం జరిగిందో. ఇక్కడ మన పాపాలకి ప్రాయశ్చిత్తముగా రక్తము చిందించబడింది. కానీ ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో, ఒబీడియన్స్ చూపిస్తామో, అప్పుడు మనం రక్తంతో కడగబడతాం. ఇక్కడ ఏం జరిగింది? మన పాపాలకి ప్రాయశ్చిత్తంగా రక్తం చిందించబడింది, అంతేగాని మనకి రక్తంతో దేవుడు మనల్ని కడగల. ఎప్పుడైతే ఈ సత్యానికి మనం విధేయత చూపిస్తామో, ఓన్లీ ఆఫ్టర్ ఒబీడియన్స్. 1 John 1st chapter 7th verse, 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం కలిగి ఉంటాము. అప్పుడు యేసు ప్రభు రక్తం మన ప్రతి పాపాల నుంచి మనల్ని, ఓన్లీ దెన్, అప్పుడు దాకా రక్తం మనల్ని కడగదు. ఓన్లీ ఆఫ్టర్ ఒబీడియన్స్ మనం రక్తం చేత కడగబడతాం. కడగబడిన తర్వాత మనల్ని ఎక్కడ తీసుకెళ్ళి నిలబెడతాడు? యేసయ్య సింహాసనం ముందు నిలబెడతాడు. నిలబెట్టినప్పుడు ఇక్కడ ఆరోపించబడిన నీతి, ఇక్కడ అక్యూజ్ చేయబడిన రైచియస్నెస్ అక్కడ ఏమవుతుంది? ప్రూవ్ అవుతుంది, నిరూపించబడుతుంది. ఆ తర్వాత నువ్వేమవుతావు? పర్ఫెక్ట్ మ్యాన్ అవుతావు. అక్కడ నిజమైన నీతి చూడండి, ఒకని అవిధేయత వల్ల అనేకులు మరణానికి వెళ్ళిపోతే, ఒకని నీతి వల్ల అనేకులు, ఒకరి అవిధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. ఇక్కడ నీతిమంతులుగా ఆరోపించబడటం, అది నీతిమంతులుగా చేయబడటం. నువ్వు నేను నీతిమంతులుగా మారాలి అంటే, ఆరోపణ కాదు, నువ్వు నేను నీతిమంతులుగా మారాలి అంటే విశ్వాసంతో పాటు విధేయతతో కూడిన క్రియలు అవసరము. విధేయత లేకపోతే దేవుని పునరుద్ధానం వల్ల ఉపయోగం లేదు. దేవుడు ఎందుకు ఈ రిజరక్షన్ సండే మన నీతిమంతులుగా ప్రకటించడానికి తిరిగి లేచాడు. ఆయన ప్రకటించబడినప్పుడు మనకి ఎవరు సహవాసం వస్తుంది? పరిశుద్ధాత్ముడిది. ఆయన వచ్చి ఏం చేస్తాడు? కృపలో మనకి వచ్చిన సత్యాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనం విధేయులుగా నడవటానికి మనకి సహాయం చేస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు?
తండ్రి కుడి చేతి పక్కన కూర్చున్నాడు. విధేయత చూపించడం మనకు ఒకేసారి అవ్వట్లేదు. మనం ట్రై చేస్తున్నాం, ఫెయిల్ అవుతున్నాం, ట్రై చేస్తున్నాం, ఫెయిల్ అవుతున్నాం. ఫెయిల్ అయిన ప్రతిసారి తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. గమనించండి, ఇది దేవుడు చేస్తున్న పని. ఇది దేవుడు చేస్తున్న పని. వాళ్ళ కోసం నేను కష్టపడ్డాను, వాళ్ళకి బంగ్లా ఇవ్వండి, కారు ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి, పెళ్ళిళ్ళు చేయండి, యేసుప్రభు విజ్ఞాపన చేయట్లా. వాడికి సత్యాన్ని నేను తీసుకెళ్ళి ఇచ్చాను. సత్యానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇచ్చాను. వాడు ఒబే చేస్తున్నప్పుడు ఆ ఒబీడియన్స్ మనకి ఇమ్మీడియట్గా చేతగాట్లేదు. ఎందుకంటే మనకున్న తత్వం ఏంటి, మనకున్న నేచర్ ఏంటి? శరీరాశలకి కోరుకోవడం కదండి. టు గో ఆఫ్టర్ ఫ్లెష్ అనేది మనకున్న నేచర్, మనకున్న యాటిట్యూడ్. శరీరాశల్ని నెరవేర్చుకోవడం అనేది మనకున్న నేచరు. సో అటువంటి నేచర్లోంచి మనం బయటకు వచ్చి మన మైండ్ చేంజ్ చేసుకుని దేవునికి ఒబీడియన్స్ చూపించాలా. మనం ప్రేమించుకుంటాం అన్న దీంట్లోంచి మనం బయటకు వచ్చి దేవుణ్ణి ప్రేమించి మన పొరుగువాడిని ప్రేమించాలా. మన కోసం మనం సమకూర్చుకోవడం అనుకున్న యాటిట్యూడ్లోంచి బయటకు వచ్చి మన పొరుగువాని కోసం మనం ప్రాణాన్ని అర్పించే యాటిట్యూడ్లోకి రావాలా. అది ఈజీగా రాదు. ఒబీడియన్స్ ఈజీ కాదు. ఒబీడియన్స్ అనేది టైం పడుతుంది మనం ఒబే చేయడానికి. సో ఒబే చేస్తా మనం ఫెయిల్ అయిన ప్రతిసారి తండ్రి కుడి చేతి పక్కన యేసుని ఏమంటాడంటే, శరీరంలో బ్రతకడం అంత ఈజీ కాదు తండ్రి, ఒబే చేయడం అంత ఈజీ కాదు, నేను కూడా సఫర్ అయ్యే ఒబీడియన్స్లోకి వచ్చాను. ఆయన మన శ్రమల్లో పాలుభాగస్తుడు అయ్యాడు కాబట్టి వాడు కష్టపడుతున్నాడు ఒబీడియన్స్ చూపించడానికి, ట్రై చేస్తున్నాడు. వాడు కుదరట్లేదు. వాడికి ఇంకొక ఛాన్స్ అని నువ్వు నేను కంప్లీట్ ఒబీడియన్స్ నేర్చుకునే దాకా యేసు ప్రభు నీ కోసం నా కోసం ఏం చేస్తున్నాడు? పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నాడు. అది దేవుడు చేస్తున్న పని. యేసు ప్రభు దేనికోసం విజ్ఞాపన చేస్తున్నాడు? వై ఈజ్ ఇంటర్సీడింగ్? ఒబీడియన్స్ అంత ఈజీ కాదు, ఆయనకు తెలుసు. ఎందుకు? అదే అన్నట్టు చూడండి, నమ్మకమైన ప్రధాన యాజకుడిగా ఉండడానికి మన కోసం అక్కడ ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అండ్ హీ నోస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫ్లెష్ ఇన్ అవర్ లైఫ్స్. ఈ శరీరం యొక్క ఎఫెక్ట్ ఎంత భయంకరంగా పనిచేస్తుందో, మన శరీర ఆశల్ని కాకుండా మన పొరుగువాని కొరకు జీవించడం అనేది, దేవుని కొరకు జీవించడం అనేది ఎంత కష్టమో దేవుడికి తెలుసు. ఒబీడియన్స్ చూపించడం ఎంత కష్టమో యేసుకి తెలుసు. యేసు సైతమే 33 సంవత్సరాలు దేవునితో నడిచి గెత్సెమనే తోటలో, తండ్రి ఈ గిన్నె అయితే నేను తాగలేనని ఎంతో బాధతో కష్టం మీద నీ చిత్తము సిద్ధించును కాక అన్నాడు. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఈవెన్ ఫర్ జీసస్ టు వాక్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానుసారంగా నడవడం దేవుడు యేసు ప్రభు కూడా కష్టపడ్డాడు. హీ నోస్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు ఒబే అని. అందుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, పరలోకంలో మనం అంత ఈజీగా ఒబీడియన్స్ చూపించలేమని దేవుడికి తెలుసు, కానీ ఒబీడియన్స్ రిక్వైర్మెంట్ అని తెలుసు. సో మనకు అందుకే పేతురు ఏమంటాడంటే, మీలో పాపం ఇవ్వడం చేస్తే, అంటే డిజొబీడియన్స్ ఇవ్వడం చూపిస్తే, అవిధేయత ఇవ్వడం చూపిస్తే భయపడద్దు, మన కోసం వ్యాజ్యం ఆడటానికి ఒక ప్రధాన యాజకుడు ఆయన ఎందుకున్నాడు పరలోకంలో? నీవు నేను ఇక్కడ ఒబీడియన్స్ నేర్చుకుంటామని. ఆయన రాజ్యాన్ని క్లెయిమ్ చేసుకోవాలి ఇంకా యేసయ్య, ఆయన అధికారాన్ని ఇంకా యేసయ్య క్లెయిమ్ చేసుకోవాలా. ఎందుకు క్లెయిమ్ చేసుకోలేదు? నువ్వు నేనేం చూపించాలని? ఒబీడియన్స్ చూపించాలని, విధేయత చూపించాలని. మనం విధేయత చూపించకుండా మనం రాజ్యాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం క్రైస్తవులుగా. ఎంత ఫూలిష్నెస్ అండి! మరణాన్ని జయించి తిరిగి లెగిసి శత్రువు మీద విక్టరీ సాధించిన యేసయ్య అధికారాన్ని ఇంకా క్లెయిమ్ చేసుకోవాలా, ఆయన రాజ్యాన్ని ఇంకా క్లెయిమ్ చేసుకోవాలా. ఇంకా రాజుకున్నాడు, ప్రధాన యాజకుడుకున్నాడు, పైన హై ప్రీస్ట్ ఉన్నాడు, ఇంకా రాజుకు లేడు. ఆయన రాజుకు లేడు. నువ్వు నేను రాజు అయిపోవాలని ఎందుకు ఆశించడం? అవునా కదండి? ఆయన కింగ్షిప్ క్లెయిమ్ చేసుకోవాలి. రాజుగా రాలేదు, తండ్రి ఇంకా రాజుగాని రివీల్ చేయలేదు. ఆయన ఇంకా ప్రధాన యాజకుడుగానే ఉన్నాడు. నీకోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. రాజు అయితే తీర్పు తీర్చేస్తాడు ఈ పాటికి. ఆయన రాజుగా ఉన్నట్టయితే ఈ పాటికి జడ్జిమెంట్ వచ్చేది మన మీదకి వచ్చి. ఆయన రాజు అవ్వాలని కోరుకోవద్దండి యేసుప్రభు నంత తొందరగా. యేసుప్రభు రాజు అయితే ఆయన నీతి గల రాజు. గుర్తుపెట్టుకోండి, ద మూమెంట్ హీ కమ్స్ డౌన్ యాజ్ అ కింగ్, యూ షుడ్ నో దట్ హీస్ ఎ జస్ట్ కింగ్. నీతి గల రాజు. అన్యాయాన్ని పాపాన్ని సహించడు, నరికేస్తాడు.
ఆయన ఇంకా కింగ్షిప్ క్లెయిమ్ చేసుకోలేదు. ఆయన ఇంకా ప్రధాన యాజకుడిగానే మన కోసం పరలోక 2000 సంవత్సరాలు విజయం వచ్చిన తర్వాత ఆలోచించండి ఎట్లుంటుందో. విజయం వచ్చిన తర్వాత ట్రోఫీని అందుకోకుండా, ఆ రాజరికాన్ని అందుకోకుండా 2000 ఇయర్స్ ఇంకా నీకోసం నా కోసం ప్రధాన యాజకుడిగానే ఉన్నాడు యేసయ్య. అర్థమవుతుందండి ఏం చేస్తున్నాడు దేవుడు? 2000 ఇయర్స్ ఆయన ట్రోఫీ తీసుకోవాలా, విక్టరీ క్రౌన్ తీసుకోవాలా, రాజుగా ఇంకా ఎదగల, తీసుకోలేదు ఆయన. రాజుగా ఇంకా ప్రకటించబడలా, ప్రధాన యాజకుడిగానే ఉన్నాడు. ఎందుకు తెలుసా? మీరు నేను విధేయత చూపించాల్సిన అవసరం ఉంది. ఆ విధేయతలోనే మన పర్ఫెక్షన్ ఉంది, వేరే దాంట్లో లేదు. ఆ ఒబీడియన్స్లోనే మన పర్ఫెక్షన్ ఉంది. ఆ ఒబీడియన్స్ కష్టం అని దేవుడికి తెలుసు. అంత ఈజీ కాదు. శరీరాన్ని కాదనుకుని, మన సెల్ఫ్ను కాదనుకుని, మన జీవితాన్ని కాదనుకుని దేవుని కొరకు మన పొరుగు వాళ్ళ కోసం బ్రతకడం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ కాదు, ఇట్ ఈస్ టఫ్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. దేవుడికి తెలుసు అది కష్టం అని. ఆ కష్టంలో నీకు నాకు సహాయం చేయడానికి వేసి ఇంకా ఆయన విజయాన్ని చేతుల్లోకి తీసుకోకుండా ప్రధాన యాజకుడుగానే ఇంకా ఉన్నాడు. ఈరోజు ఆయనకు విక్టరీ వచ్చి ఇంకొక సంవత్సరం అయింది, కానీ ఆయన విక్టరీ ఎందుకు చేతిలోకి తీసుకోకుండా నీకోసం నా కోసం వెయిట్ చేస్తున్నాడు. దాన్ని మనం ఫుల్ఫిల్ చేయకపోతే ఆ విక్టరీ మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? పునరుద్ధరణను ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? ఒబీడియన్స్, విధేయత మనం నేర్చుకోకపోతే పునరుద్ధరణను ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? ఇంకా మన కోసమే, మన కుటుంబం కోసమే, మన పిల్లల కోసమే మనం బ్రతుకుతుంటే మనం పునరుద్ధరణను ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? శత్రువులుగా ఉన్న నీ కోసం నా కోసం చచ్చిపోయిన యేసే విక్టరీని మన ఇంట్లో మనం బిర్యానీ వండుకొని మన పిల్లలకు పెట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటావా? శత్రువులుగా ఉన్న మన కోసం చచ్చిపోయాడు యేసయ్య. ఆయన సహోదరుల కొరకు చచ్చిపోయాడు యేసయ్య. సహోదరుల కొరకు చచ్చిపోయి తిరిగి లేచిన యేసుప్రభు విక్టరీని మన ఇంట్లో వాళ్ళ వరకే బిర్యానీ పెట్టుకొని మన ఇంట్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటావా? ఎప్పుడు సెలబ్రేషను? నువ్వు కూడా నీ పొరుగువాని కొరకు చచ్చిపోవడానికి కావాల్సినంత విధేయత నువ్వు ఎప్పుడైతే చూపిస్తావో అప్పుడు నిజమైన పునరుద్ధాన సెలబ్రేషన్. కానీ అప్పుడు దాకా సెలబ్రేషన్ లేదు. నీ జీవితాన్ని అర్పణగా నీ పొరుగువారి కోసం, నీ నైబర్ కోసం డ్రింక్ ఆఫరింగ్, పానార్పణం. అందుకే ఏమంటే తెలుసండి, పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగాలుగా మీ శరీరాన్ని మీరు ఆఫర్ యువర్ లైఫ్ యాజ్ లివింగ్ సాక్రిఫైస్ అన్నారు. అంటిల్ అన్లెస్ యూ డోంట్ ఆఫర్ యువర్ లైఫ్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ దెర్ ఈస్ నో సెలబ్రేషన్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. లేదు, సెలబ్రేషన్ లేదు. ఒబీడియన్స్ లేకపోతే సెలబ్రేషన్ లేదు. మన ఒబీడియన్స్లోనే మన సెలబ్రేషన్. చాలా చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. కొన్ని రెఫరెన్సెస్ చూద్దాం. విల్ జస్ట్ క్లోజ్ దిస్ ఆఫ్. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి అమ్మా. పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను. చూడండి కొంచెం కిందకి రండి. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, విశ్వాసం ఉండటం కాదు, విశ్వాసమునకు విధేయులగునట్లు. ఒబీడియన్స్ టు ఫెయిత్ అన్నాడు. ఉట్టి విశ్వాసం ఎక్కడ లేదు బైబిల్లో. విశ్వాసానికి విధేయులు అవ్వడానికి దేవుడు నన్ను ఎందుకు పాలుని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు? కాలింగ్ దేనికోసం వచ్చింది? టు బ్రింగ్ పీపుల్ ఇన్ టు ఒబీడియన్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసానికి విధేయత చూపించడానికి అనేక మంది అన్యజనుల్ని దేవుడు రాజ్యంలో తీసుకురావడానికి దేవుడు అంట పౌల్ని పిలుచుకున్నాడంట. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చూడండి, 15th చాప్టర్ 18th verse 19th verse చూడండి. ఏలయనగా
అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చి. ఆగండి ఆగండి ఆగండి. దేవుడు చేసే మిరకల్స్, హీలింగ్స్, అద్భుతాలన్నీ దేనికోసం? దేనికోసం? ఇంకొకసారి చూడండి అమ్మా అక్కడ మాట. ఎలాగనగా అన్యజనులు దేనికోసం? విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను సైన్స్ యొక్క బలం, పవర్ చేతను, గుర్తుల బలము చేతను, మహత్కార్యముల చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని. ఎందుకు చేశాడు పాలు మిరకల్స్? ద రిజల్ట్ ఆఫ్ మిరకల్స్ ఏమైంది? దేనికోసం? విధేయత చూపించడానికి. సైతాను చేస్తున్నాడా మిరకల్స్? దేవుడు చేస్తున్నాడా మిరకల్స్? ఇద్దరు చేస్తారా? ఇద్దరు చేస్తారు. అది దయ్యం చేసే మిరకల, దేవుడు చేసే మిరకల్ అని ఎట్లా తెలుస్తుంది? దేవుడు నీ జీవితంలో మిరకల్ చేస్తే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం తగ్గించుకుని నీ పొరుగువాడిని ప్రేమించేటట్టు విధేయత నీ జీవితంలో కనబరుస్తుంది. ఒబీడియన్స్ వస్తుంది. ఇఫ్ దట్ మిరకల్ ఈస్ ఫ్రమ్ గాడ్, యూ విల్ సీ ఒబీడియన్స్ బీయింగ్ మేనిఫెస్టెడ్ ఇన్ యువర్ లైఫ్. ఒబీడియన్స్ అంటే ఏంటి? ఏ విషయంలో? నీ పొరుగువాని పట్ల నువ్వు చేసే క్రియల విషయంలో. నీ పట్ల నువ్వు కోల్పోయే దాంట్లో, నీ పొరుగువాని కోసం నువ్వు చేసే దాంట్లో ఒబీడియన్స్ వస్తుంది. అదే సైతాన్ గాడి చేస్తే మిరకలు, పాస్టర్ గారికి పేరు వచ్చింది, మిరకలు వచ్చినా మీకు లాభం వచ్చింది. దేనికి ఏమొస్తుంది? అయ్యగారు ప్రార్థన చేశారండి, దేవుడు కృప చూపించారండి, దేవుడు అద్భుతం చేశాడండి. సో నాకు లాభం, అయ్యగారికి స్టార్డమ్ పేరు. విధేయత సెల్ఫ్ డినయల్తో కూడుకున్న ఒబీడియన్స్ కానీ ఒకవేళ వస్తే మిరకల్ ద్వారా, ఆ మిరకల్ దేవుడు చేసినట్టు. నిన్ను నువ్వు ఉపేక్షించుకుని దేవునికి విధేయత చూపించే లక్షణం మీలో వస్తుంటే అద్భుతాన్ని నుంచి అద్భుతం ఎవరు చేసినట్టు? దేవుడు చేసినట్టు. మనం గొప్పోళ్ళం అయిపోయి పాస్టర్గా జనాలకి పేరు వచ్చింది అనుకోండి, మనలో అట్లాంటి ఒబీడియన్స్, సెల్ఫ్ డినయల్ ఓరియంటెడ్ ఒబీడియన్స్ రావట్లేదు అనుకోండి, మనల్ని మనం ఉపేక్షించుకునేటట్లు మనలో విధేయత రావట్లేదు అనుకోండి, ఆ మిరకళ్ళు ఎవరు చేసి ఉండొచ్చు? యాంటిక్రైస్ట్ స్పిరిట్ ఆత్మ ఉంది బైబిల్. అది అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు అనేకులు వచ్చి సాధ్యమైతే ఏర్పాటు చేయబడిన వారిని సైతం ఈవెన్ ద వెరీ ఎలక్ట్ విల్ బి డిసీవ్డ్. దేని ద్వారా? అద్భుత క్రియల ద్వారా, సూచక్రియల ద్వారా మోసం చేస్తారు. ఇఫ్ ద ఒబీడియన్స్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ద చర్చ్, సంఘంలో డినయలు ఒబీడియన్స్ రిజల్ట్ అయితే ఆ సంఘంలో జరుగుతున్న మిరకల్స్ పరిశుద్ధాత్మ దేవుడు చేస్తుంది. ఒకవేళ డినయలు, తమను తాము ఉపేక్షించుకోవడం, విధేయత రిజల్ట్ లేదనుకోండి చర్చ్లో, జాగ్రత్త. ఆ చర్చ్లో యేసు ప్రభు పనిచేయట్లేదు, క్రీస్తు విరోధి పనిచేస్తున్నట్టు జాగ్రత్తగా ఉండాలి. విధేయత వైపు మనల్ని నడిపించకపోతే మిరకలు సైతాన్ నుంచి వస్తుంది. జాగ్రత్త అండి. ఇది నేను చెప్తున్నానా బైబుల్ చెప్తున్న సత్యమా? బైబుల్ చెప్తున్న సత్యం. ఆది సంఘంలో ఇదే కనిపించింది. 16వ అధ్యాయం చూడండి, 19వ వచనం చూడండి. రోమన్స్ 16:19. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. దేని బట్టి సంతోషిస్తున్నాడు? విధేయత. వాళ్ళ చర్చిలో జరుగుతున్న అద్భుత క్రియలను బట్టి కాదు, సూచక్రియలను బట్టి కాదు, ప్రాస్పెరిటీని బట్టి కాదు, వాళ్ళకు వస్తున్న లాభాలను బట్టి కాదు. దేని బట్టి సంతోషం పాలకి? విధేయతను బట్టి సంతోషం, ఒబీడియన్స్ని బట్టి జాయ్ కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. పాలు ఈ కొరింథియన్ చర్చ్ గురించి మాట్లాడతా, నేను టైటస్కి దేవుడు పాలు ఏం చేస్తాడంటే, ఈ సంఘం చాలా గొప్ప సంఘం అని చెప్పి పంపిస్తాడు. అయితే టైటస్ అక్కడ వెళ్ళి ఆ చర్చ్ గురించి ఒక రిపోర్ట్ పాల్ దగ్గరకు తీసుకొస్తాడు. ఆ టైటస్ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి పాల్ ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి 13వ వచనం నుంచి చూడండి, 7వ అధ్యాయం 13వ వచనం.
మేము ఆదరింపబడితిమి. ఆ. అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు ఆ. తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున సో టైటస్ అంట ఆ చర్చికి వెళ్ళి ఆయన ఆత్మ ఏం పొందిందంట, అక్కడ ఆదరణ పొందిందంట. చదవండమ్మా. అతని సంతోషమును చూచి మరి ఎక్కువగా మేము సంతోషించితిమి. ఆ. ఏలయనగా నేను అతని ఎదుట ఆ. మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను ఆ. నేను సిగ్గుపరచబడలేదు. మేమేలాగో అన్నిటినీ మీతో నిజముగా చెప్పితిమో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను. మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ చూడండి ఆ చర్చ్కున్న క్యారెక్టర్ అంటే వాట్ మేడ్ పాల్ హ్యాపీ, మరియు మీరు భయముతోను వణుకుతోను తన్ను చేర్చుకొంటిరని అతడు మా అందరి విధేయతను జ్ఞాపకము చేసుకొనుచుండగా. దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? విధేయతను. దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఆ చర్చ్ క్వాలిటీ ఏంటి? ఒబీడియన్స్, విధేయత. ఆ విధేయత చూపించడానికే దేవుడు మరణ బలము కలిగిన సైతాన్ని ఓడించాడు. డిసెప్షన్ బలం కలిగిన సైతాన్ని ఓడించాడు. మోసం అనే బలం కలిగిన సైతాన్ని ఓడించాడు. ఓడించి సత్యాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడిని మనకి అనుగ్రహించి ఏమంటాడు తెలుసా? ఇప్పుడు మీరు ఇంతకుముందు ఆ బలం వాడి దగ్గర ఉంది, మీకు ట్రూత్ తెలియదు, వాడి చేతుల్లో బలం ఉంది. సత్యం తెలియదు, వాడి చేతుల్లో బలం ఉంది. ఇప్పుడు నేను మీకు సత్యాన్ని ఇచ్చాను, వాడి చేతుల్లో ఉన్న బలాన్ని నేను తీసేశాను. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మీరు నమ్మితే మీకు విశ్వాసం ఉంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటున్నాడు దేవుడు? విధేయత చూపించాలా. ఎలాంటి విధేయత? నిన్ను నువ్వు ఉపేక్షించుకుని, నిన్ను నువ్వు డినై చేసుకుని నీ పక్కనోడు కోసం జీవించగలిగే. సంఘంలోనే మనలో ఐక్యత ఉండదండి. సంఘంలో ఉన్న వాళ్ళనే మనం పూర్తిగా ప్రేమించలేము. ఇంకా నశించిపోయిన ఆత్మల కొరకు మనకి భారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది దౌర్భాగ్య స్థితి. సంఘంలో ఒక ఫ్యామిలీలోనే ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోవడం అవ్వట్లేదు ఈ రోజుల్లో. అవ్వట్లేదండి. ఒక్క ఫ్యామిలీలోనే ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోవడం అవ్వట్లేదు. ఒక్క ఫ్యామిలీలోనే ప్రేమ లేకుండా డిఫరెన్స్లు తయారవుతున్నాయి. సొంత ఫ్యామిలీ వాడినే ప్రేమించలేక, సొంత సంఘానిలో జనాల్ని ప్రేమించలేకపోతే ఇంకా మన శత్రువులను ఏం ప్రేమిస్తాము? నశించిపోతున్న ఆత్మలను ఏం ప్రేమిస్తాము? వాళ్ళ కొరకు నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఎక్కడ అర్పిస్తాము? ఎంత సెల్ఫిష్నెస్ అయిపోయిందంటే జీవితాల్లో. 2 తిమోతి 3rd చాప్టర్లో దేవుడు ఏమంటాడంటే పెరిలియస్ టైమ్స్ అంటాడు. చివరి దినాల్లో అపాయకరమైన దినాలు. ఎట్లాంటి అపాయకరమైన దినాలని ఎందుకన్నాడు? ఏమన్నాడు తెలుసండి? మనుషులు స్వార్థ ప్రియులు అన్నాడు. అపాయకరమైన దినాలంటే దయ్యాలు భూతాలు ఎక్కువ అవుతాయనో, వైలెన్స్ పెరుగుద్దనో, దొంగతనాలు పెరుగుతాయనో, సునామీలు వస్తాయని చెప్పలే దేవుడు. ఎందుకు పెరినియల్ టైం అయ్యి? కారణం ఏంటి? అపాయకరమైన సెల్ఫిష్నెస్. మనుషులు స్వార్థ ప్రియులు. ఎంత స్వార్థం అంటే మన లాభం కొరకు, లేకపోతే మన గురించి మనకేమైనా నష్టం కలిగినా, మనం బాధపడినా, మనం హర్ట్ అయినా మన పొరుగు వాడిని మనం ఏం చేస్తాము? సొంత ఇంట్లో వాళ్ళని, సొంత సంఘంలో వాడిని దూరంగా పెడుతున్నాం మనం. అది స్వార్థం. నువ్వు హర్ట్ అవుతున్నావంటే కారణం ఏంటి తెలుసా? దేవుడు ఏమన్నాడు? బ్లెస్ ద వన్స్ హూ కర్స్ యు అన్నాడు. అవునా కదండి? నిన్ను శపించిన వారిని ఏం చేయమన్నాడు దేవుడు? దీవించమన్నాడు. అవునా? క్షమించమన్నాడు. అవునా? క్షమాపణ ఎప్పుడు వస్తుంది? నువ్వు హర్ట్ అయితే హర్ట్ అవుతున్నావు అంటే ఇంకొకళ్ళ మాటను బట్టి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనలో ఇంకా సెల్ఫ్ పనిచేస్తుందని. క్రీస్తుతో పాటు మనం ఏమయ్యాము? చచ్చిపోయిన శవాన్ని, డెడ్ బాడీ హర్ట్ అవుతుందా తిడితే? శవం ముందు కూర్చుని ఎన్ని తిట్టినా హర్ట్ అవుతుందా? హర్ట్ అయిందంటే శవం మనిషి బతుకున్నాడనా? శవం బతుకున్నాడనా? తిడితే నువ్వు ఫీల్ అవుతున్నావు అనుకోండి, హర్ట్ అవుతున్నావు అనుకోండి, బాధపడుతున్నావు అనుకోండి, నువ్వు శవంలాగా ఉన్నావు, బ్రతికే ఉన్నావు. బ్రతికుంటే క్రీస్తుతో పాటు ఎప్పుడు చచ్చిపోయావు? క్రీస్తుతో పాటు చచ్చిపోతేనే కదా పునరుద్ధాన శక్తి చూసేది. నువ్వు బ్రతికుంటే ఏమన్నా నువ్వు ఎందుకు హర్ట్ అవుతున్నావు? ఎందుకు లెక్కలేసుకుంటున్నావు? ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నావు? కుటుంబంలోనే కుదరట్లా,
కుటుంబంలోనే మనుషులు ఒకళ్ళంటే ఒకళ్ళ పట్ల, సంఘంలోనే ఒకళ్ళంటే ఒకళ్ళ పట్ల. ఇంకా నశించిపోయే ఆత్మల గురించి ఎప్పుడు వెళ్తాము? మనకున్న దాన్ని వదిలేసుకోవడం ఎప్పుడు చేత అవుతుంది? ఇవన్నీ కాకుండా దేవుని సేవ అంట విరివిగా జరుగుతుందంట లోకంలో. ఎక్కడ జరుగుతుంది నాకు అర్థం కావట్లా. దేవుడు పేరు చెప్పుకుని ఎవడు కాడు లాభపడటం జరుగుతుంది, కానీ దేవుడు పేరు చెప్పుకుని ఎవడు ప్రాఫిట్ ఆడు చూసుకుంటున్నాడు, కానీ నిజమైన సేవ ఎప్పుడో చచ్చిపోయింది లేదు లోకంలో. నిజమైన సేవ నువ్వు చేయాలంటే నీ సేవ నీ సమాధి మీద కట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. యూ నీడ్ టు బిల్డ్ యువర్ మినిస్ట్రీ ఆన్ యువర్ టూమ్. నీ సమాధి మీద కట్టాల్సి వస్తుంది. నీ నా సమాధుల మీద కట్టుకోకపోతే సేవ కట్టబడదండి. నీ నా మన మరణం మీద కడితే తప్పితే మనం సేవ చేయలేం. అంటిల్ అన్లెస్ యు డై ఫర్ ద లార్డ్ యూ కెనాట్ సర్వ్ ద లార్డ్, యూ కెనాట్ ఈవెన్ ఫాలో ద లార్డ్. దేవుణ్ణి సేవ చేయడం కాదు, కనీసం దేవునికి విధేయత కూడా మనం చూపించలేం. చర్చ్లో ఉన్న క్యారెక్టర్ ఏంటి? ఒబీడియన్స్. చర్చ్లో ఉన్న క్యారెక్టర్ ఏంటి? ఒబీడియన్స్. ఇది చూడండి, ఇది 1 Peter 1st chapter. సారీ, సెకండ్ కొరింథియన్స్, సారీ. ఓకే 1 Peter 1st chapter 22nd verse చూడండి. 1 Peter 1st. క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా. 1 Peter 1:22 మీరు క్షయబీజం వల్ల కాక దేని వల్ల? శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. ఏమంటున్నాడండి? నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత, విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి. మీ మనసుల్ని పవిత్రపరచుకోండి. హౌ విల్ యూ ప్యూరిఫై యువర్ సోల్? మీ మనసును ఎలా పవిత్రపరచుకుంటారు? దేవుని సత్యానికి విధేయత చూపించి, ఆ విధేయత దేంట్లో కనిపించాలా? నిష్కపటమైన సహోదర ప్రేమలో కనిపించాలా. ఓన్లీ త్రూ అన్కండిషనల్ బ్రదర్లీ లవ్ యూ కెన్ ప్యూరిఫై యువర్ సెల్ఫ్. లేకపోతే అవ్వదు. పర్ఫెక్షన్లోకి వెళ్ళాలి అంటే, నువ్వు నేను పర్ఫెక్షన్లోకి వెళ్ళాలి అంటే ఏముండాలి మనకి? నిష్కపటమైన సహోదర ప్రేమ, అన్కండిషనల్ బ్రదర్లీ లవ్. దేని నుంచి వస్తుంది? అదేంటి? ఒబీడియన్స్, విశ్వాసానికి విధేయత. ఓన్లీ దాట్ క్యాన్ బ్రింగ్ యూ. అంటే మన ప్యూరిఫికేషను కేవలం దానివల్లే సాధ్యమవుతుంది, లేకపోతే ఇంకా దేనివల్ల సాధ్యం కాదు. ఈరోజు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలా దేవుని రిజరక్షన్ని? దేవుని రిజరక్షన్ దేంతో ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలా? విధేయత. దేన్ని బట్టి? నీ పక్కనుండి బట్టి. ఇది గమనించుకోండి. మీరు ఫీల్ అవుతున్నారు, మీరు హర్ట్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఆ ఫీలింగ్లోంచి, ఆ హర్ట్లోంచి, ఆ బాధలోంచి మిమ్మల్ని మీరు సెపరేట్ చేసుకుంటున్నారు, ఐసోలేట్ చేసుకుంటున్నారంటే క్రీస్తుతో పాటు మరణించారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ క్రీస్తుతో పాటు మరణిస్తే అలాంటివి రావు. ఇది నేను మీకొక్కళ్ళకి చెప్పట్లేదు, దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఒకవేళ క్రీస్తుతో పాటు మరణిస్తే మీ పట్ల మీకు ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా, మీకోసం కాకుండా నీ శత్రువైనా సరే నీ పక్కనోడి కోసం జీవించడం, వాళ్ళ కోసం ప్రాణం పెడతాం నేర్చుకోండి. అటువంటి విధేయత ఉంటేనే మీ విశ్వాసంతో మీరు పర్ఫెక్ట్ చేయబడి పరలోకానికి వెళ్తారు. మరణ భయం మనలోంచి పోతుంది. లేకపోతే ఈ ఈస్టర్ పండుగ సందర్భం చేసుకోవడం వల్ల, సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఉపయోగం కూడా లేకుండా పోతుంది. యేసు ప్రభువుని తెలిసినంత మాత్రాన మనం పరలోకానికి అయితే వెళ్ళాం. ఎంతమంది అట్లాంటి విధేయత కావాలని ఇష్టపడుతున్నారు? మీ శరీరాన్ని, మీ సెల్ఫ్ని జయించడం చాలా కష్టమని దేవుడికి కూడా తెలుసు. కానీ మరణాన్ని జయించిన నమ్మకమైన ప్రధాన యాజకుడు నీకోసం, నా కోసం పరలోకంలో ఉన్నాడు.
ఆయన నీకోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. నీ బలహీనతలో ఆయన బలం సంపూర్ణమవుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభా, నాకు అనేకమైన బలహీనతలు ఉన్నాయి ప్రభా, నన్ను ఆయన దాంట్లోంచి తీసివేయమని వేడుకుంటున్నాం. ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం మీరు ఎవరైనా అట్లాంటి ప్రార్థన చేయడానికి ఇష్టపడితే దయచేసి, ప్రభా, నా సెల్ ఫోన్ నేను చంపుకోవడానికి